గుడ్ మార్నింగ్ అండి. ఓం నమ శివాయ. కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఏపీ తెలంగాణలో డిప్యూటీ సీఎంలుగా ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి నుంచి పవర్స్ కొన్ని ఉండాలండి. ఎందుకంటే మీరు ఒకళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి ఏ అబద్ధపు హామీలతో అధికారంలోకి ఎక్కిన ఒక క్యాండిడేట్ అయితే అక్కడ ఏపీలో 14 ఏళ్ళు సింగిల్గా గెలిచి పొత్తులతో గెలిచి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు. ఓకే, బాగానే ఉందంతా. కానీ ఇన్ని 14 ఏళ్ళు చేసిన మీరు మీ పవర్స్ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పండి. కొన్ని హోమ్ మినిస్టర్ అనేది తనకి ఇవ్వండి. అనిత గారు వేరే శాఖ మంచిగా చేస్తారండి, మంచివాళ్ళు, సౌమ్యులు. కానీ అటువంటి వాళ్ళు ఆ హోంమంత్రి శాఖ పనికిరారు. ఇంకోటి ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇదివరకు సిబిఎన్ గారు అక్కడ దగ్గర ఉండి తుఫాను వైజాగ్లో ఉండి అన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేసేవాళ్ళు. రాను ఇప్పుడు కొంచెం ఈ వయసులో కూడా చేస్తున్నారంటే గ్రేటే. కానీ కొన్ని బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అప్పచెప్తే చాలా బెటర్. మీరు లోకేష్ గారిని, నేను ఒకటి చెప్తున్నాను, లోకేష్ గారు పార్టీ మీ వారసులుగా అయితే నాకు ఇప్పటికీ ఏమనిపించట్లేదు. ముద్ర ఎక్కడా లేదు తెలంగాణలోనూ ఏపీలోనూ, ఎక్కడా పార్టీ మీద ముద్ర ఆయనకంతా లేదు. ఉంటే ఈ పార్టీ తెలంగాణలో పార్టీని నిలబడడానికి కృషి చేసేవాళ్ళు. కానీ వారసులుగా మీరు ఇప్పటికైనా తెలంగాణలో ఎవరికైనా సమర్థవంతులైన వాళ్ళకి నాయకత్వం అప్పచెప్తే బెటర్.